Hello students, welcome back to our channel TGEAP set TS MSET 2025 కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామినేషన్స్ మనకు రేపటి నుంచి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది వే తెలియజేస్తాను అన్నమాట. ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకైతే ఆన్లైన్ లో జరుగుతుంది కాబట్టి మన కంప్యూటర్ లో ఎంసెట్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, మరి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మరి ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఎగ్జామినేషన్ మనం సక్సెస్ఫుల్ గా ఏ విధంగా కంప్లీట్ చేసుకోవడానికి అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి అన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు అనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి ముఖ్య గమనిక ఏంటంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు సంబంధించి ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ కాగానే మీకు సంబంధించి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టిట్యూటర్ కి. అదేవిధంగా మీకు సంబంధించి ఇన్స్టిట్యూటర్ మీకు హాల్ టికెట్ తీసుకొని మీకు హాల్ టికెట్ నెంబర్ వెరిఫై చేసుకొని మీకు ఏదైతే సైన్ తీసుకుని అనమాట మీకు ఎగ్జామినేషన్ కి ఇక్కడ మనం ఆన్లైన్ లో కాబట్టి మీకు ప్రతి ఒక్క విద్యార్థి అనమాట సపరేట్ గా కంప్యూటర్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. మీకు హాల్ టికెట్ పైన కంప్యూటర్ నెంబర్ అయితే మీకు రాయడం జరుగుతుంది అనమాట. కంప్యూటర్స్ పైన నంబర్స్ అయితే ఉంటాయి, మీకు ఏ కంప్యూటర్ వచ్చిందో ఆ కంప్యూటర్ దగ్గర మీద అయితే వెళ్ళి కూర్చోవాలన్నమాట. కూర్చోగానే ఒకసారి మనకు ఎగ్జామినేషన్ 5 minutes బిఫోర్ గానే స్టార్ట్ అవుతుంది అనగానే అందరికనమాట డిస్ప్లే స్క్రీన్ పైన మీకు మానిటర్ లో ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మరి మానిటర్ లో మీరు ఏం చెక్ చేసుకోవాలి, మీకు వచ్చినటువంటి కంప్యూటర్ సెట్టింగ్ ఆర్డర్ లో మరి ఏం చెక్ చేసుకోవాలి ముందుగా అన్నట్లయితే ముందుగా మీకు సంబంధించిన ఫోటో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీ నేమ్ కరెక్ట్ ఉందా లేదని చెక్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి ఫోటోస్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించిన నేమ్స్ కావచ్చు అనమాట మిస్ మ్యాచ్ అయితే కాబట్టి మీరు ముందుగా మీ ఫోటో మీ నేమ్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనమాట సెకండ్ థింగ్ వచ్చేసి లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీకు ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 2 minutes అని అనగానే మీకు ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఉంటారో వారు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్తారనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి ముఖ్య గమనిక ఏంటంటే మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ తెలియకపోతే వెంటనే మీకున్నటువంటి ఇన్స్టిట్యూట్ అయితే అడగండి, సార్ మా కంప్యూటర్ ఆపరేటింగ్ తెలియదంటే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మీకు సంబంధించి ఏదైతే లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. రాగానే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ కదా ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. రాగానే మీకు ఇక్కడ బైపీస్ వారైనా ఎంపీఎస్ వారైనా టోటల్ గా మీకు అయితే టేబుల్ అయితే వస్తుందన్నమాట. మరి సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని మార్క్స్ ఉంటాయి, అదే విధంగా టోటల్ ఎన్ని మార్క్స్ అని ఇక్కడ మనకు ఎంసెట్ బైపీసీ కావచ్చు ఎంపీసీ కావచ్చు 160 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత టిక్ బాక్స్ ఉంది కదా క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ ఉంది కదా క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే మీ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ముందుగా అనమాట మీరు అందరి విద్యార్థులు ఎటువంటి టెన్షన్ పడకండి, మీరు బైపీసీ కావచ్చు ఎంపీసీ కావచ్చు మరి మీకు ఏ సబ్జెక్ట్ బాగా వస్తుందో ఆన్సరింగ్ చేయడానికి మీరు ఆ సబ్జెక్ట్ అయితే ముందుకైతే క్వశ్చన్ కి ఆన్సరింగ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఫైనల్ సెక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అదే విధంగా బైపీసీ స్టూడెంట్స్ అన్నట్లయితే మనకు జాలజీ ఉంటుంది, బాట్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అనమాట. మీరు ఏ సబ్జెక్ట్ లో మీరు ముందు ఆన్సర్ చేయాలనుకున్నట్లయితే ఆ యొక్క మనకి ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా ఆ క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఓపెన్ కాగానే ఇలా క్వశ్చన్ వస్తుందన్నమాట. క్వశ్చన్ కి ప్రతి ఒక్క క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్ వెరిఫై చేసుకొని ఏది కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తుంది మీకు ఆ ఆప్షన్ టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ ఏదైతే సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీరు ఫస్ట్ క్వశ్చన్ కి మీరు ఆన్సరింగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ గ్రీన్ మార్క్ లో క్వశ్చన్ అయితే చేంజ్ కావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీరు స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోండి. ఎందుకంటే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితేనే మీకు సంబంధించి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ కూడా మనకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారన్నమాట. చూడండి, మీరు ఏ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సరింగ్ చేస్తారో ఇక్కడ మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చేంజ్ కావడం జరుగుతుంది. అదే విధంగా నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్ కి అన్నమాట ఇక్కడ ఏదైతే మనకు రెడ్ కలర్ లో మనకు సింబల్ చూపించడం జరుగుతుంది. అదే విధంగా మీరు క్వశ్చన్ చూడకపోతే మీకు ఏదైతే యాష్ కలర్ సేమ్ యాష్గా ఉంటుంది కాబట్టి మీరైతే ఇవి 2 థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోండి. మీరు దాదాపు అన్నమాట మీరు అన్ని క్వశ్చన్ కి మీరు ఆన్సరింగ్ ఇచ్చినా మీరు ఆన్సరింగ్ ఇచ్చి మీరు సేవ్ చేయకపోతే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే సేవ్ కాదు కాబట్టి ఒకసారి ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆన్సర్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ టోటల్ గా మీరైతే అన్ని క్వశ్చన్ కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. దాదాపుగా చాలా మంది స్టూడెంట్స్ అన్నమాట లైక్ ఏ విధంగా చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. లైక్ ఏ విధంగా అంటే వారికి ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారనమాట. అలా చేయకండి, మీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, అదే విధంగా మీకు రాని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండే కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు అయితే మంచి స్కోర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడ ఎగ్జామినేషన్ లో 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే టోటల్ గా 160 మన క్వశ్చన్స్ అన్నింటి కూడా మనకు
గ్రీన్ కలర్ లో మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు 2 minutes లో ఎగ్జామ్ కంప్లీట్ అవబోతుంది అన్న ముందన్నమాట మీకు ఏదైతే ఇన్విజిలేటర్ ఉంటారు కదా చెప్తారన్నమాట మీకు స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఎండ్ కాబోతుంది, అందరూ కూడా సబ్మిట్ చేయడం చెప్తారన్నమాట. ఇక్కడైతే మన కార్నర్లో సబ్మిట్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఎగ్జామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా. యువర్ ఎగ్జామ్ ఈజ్ రికార్డెడ్ సక్సెస్ఫుల్ అని మీకు డిస్ప్లే పైన కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా థ్యాంక్ యూ అని మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీకు లైక్ అనుమానం ఉన్నట్లయితే ఇన్విజిలేటర్ మీరు అడిగి సార్ మాకు ఇలా ఎగ్జామినేషన్ సబ్మిట్ చేయమని చెప్తే వారు కూడా మీకు తెలియకపోతే ఎగ్జామినేషన్ సబ్మిట్ చేసి ఇస్తారు. అదేవిధంగా ఒకసారి వెరిఫై చేసుకొని మీరైతే ఎగ్జామినేషన్ హాల్లో నుంచి మీకు ఇచ్చినటువంటి రఫ్ పేపర్స్ అన్నిటి కూడా మీరు అక్కడ ఇచ్చేసి మీరు రావాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది గైస్. మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అనమాట. ఓకే, వెరిఫై చేసుకొని అందరు కూడా ఫాలో అవ్వండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.